రైట్ ఇక వివరాలు చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీ ముందుకు పలు కీలకమైన బిల్లులను తీసుకురానుంది. మొదటగా అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై చర్చించబోతున్నారు. అనంతరం పురపాలక, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ చట్ట సవరణలపై చర్చించనున్నారు. శాసనసభలో భూభారత్ బిల్లుపై చర్చ తర్వాత రైతు భరోసాపై చర్చించనున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చ పెట్టాలని స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారు. అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్ రేస్ పై స్పష్టత ఇస్తానన్న కేటీఆర్ సైతం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై ప్రభుత్వం లీకులిస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇవాళ అసెంబ్లీ చర్చ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతోంది. అసెంబ్లీలో చర్చకు సిద్ధం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి నిన్న కేటీఆర్ లేఖ రాశారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ జమేమా. ఈరోజు 5వ రోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరి కాసేపట్లో 10 గంటలకి ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు జరిగేటటువంటి సమావేశాలు వాడివేడిగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా క్వశ్చన్ అవర్కి సంబంధించినటువంటి అంశంలో మొదటగా నకరికల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పిలాయపల్లి ధర్మారెడ్డి కాలువకు సంబంధించినటువంటి పనులు, అదేవిధంగా మరొకవైపు గిరిజనులు మరియు అటవీ శాఖ అధికారుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు రేషన్ డీలర్ల సమస్యలు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మేలు రకం ధాన్యానికి బోనస్, అదేవిధంగా కాంట్రాక్ట్ బిల్లులకు సంబంధించినటువంటి చెల్లింపులతో పాటు వివిధ ప్రశ్నలు ఈ క్వశ్చన్ అవర్లో ఉండిపోతున్నాయి. దీంతో పాటు ప్రధానంగా నిన్న ధరణికి సంబంధించినటువంటి అంశంలో నిన్న రెవెన్యూ శాఖ మంత్రి భూభారతి చట్టం పైన నిన్న చర్చ జరగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో నిన్న అసెంబ్లీలో తెలంగాణ భూభారతి 2024 బిల్లును కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఈరోజు చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి బిల్లుతో పాటు అమెండ్మెంట్ బిల్లు, అదేవిధంగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి బిల్లుల్ని ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. రోజుకొక అంశంతో రోజుకొక విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధానంగా మనం మొదటి రోజు చూసుకుంటే ఏదైతే అదానికి సంబంధించినటువంటి అంశాన్ని కోట్ చేస్తూ కూడా అదాని, అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి టీషర్ట్లు వేసుకుని మొదటి రోజు వాళ్ళు అసెంబ్లీలోకి వస్తే దానిపైన చర్చ జరపాలనేటటువంటి అంశాన్ని కూడా వారు తెలిపారు. తర్వాత రెండవ రోజు ప్రధానంగా వాళ్ళు ఆటో వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఆటో వాళ్ళకి అండగా ఉంటూ, అదేవిధంగా ఆటో వాళ్ళకి 1 ఇయర్కి ఇస్తానన్నటువంటి అమౌంట్ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఆటో వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫామ్ వేసుకొని మరి వచ్చి అసెంబ్లీలో నిరసన తెలిపారు. ఈరోజు ప్రధానంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు, రైతు రుణమాఫీ కానీ ఇతర కొన్ని కీలకమైనటువంటి రైతు భరోసాతో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి హామీలన్నీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ హామీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అమలు చేయాలంటూ కూడా దానిపైన ఈరోజు ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రైతు కండవాలు వేసుకొని అసెంబ్లీలోకి రాబోతున్నారు. మరొకవైపు బీజేపీ కూడా దానికి ధీటుగా ఈరోజు మరి కాసేపట్లోనే 9 గంటల తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా రైతులకి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కానీ, అదేవిధంగా 6 గ్యారెంటీల్లో ఇచ్చినటువంటి హామీలు కానీ అమలు చేయాలంటూ కూడా దానికి నిరసనగా ఎడ్ల బండి మీద ఇవాళ అసెంబ్లీకి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రాబోతున్నారు. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటూ కూడా దాని మీద చట్టబద్ధత కల్పించాలంటూ కూడా ఈరోజు అసెంబ్లీలో వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పట్టుబట్టేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు మరొక ప్రధానంగా ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా అసెంబ్లీలో చర్చ పెట్టండి, మేము చర్చకి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సైతం లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ కార్ రేసింగ్కి సంబంధించి, అదేవిధంగా రైతు అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన ప్రధానంగా వాడివేడిగా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.